హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు అండి. అందుకని బాబా గుడిలో పూజ చేయించాము. వీడియో తీద్దామనుకున్నాను కానీ మా అబ్బాయికి అస్సలు వీడియోలో కనబడడం ఇష్టం ఉండదండి. అందుకే వాడికి తెలియకుండా పెట్టాను. కానీ వాడు కనుక్కొని ఆపేశాడండి. బాబా దగ్గర పూజ చేయించుకొని సరే చాలా రోజులు అయిందని బయటికి వెళ్ళి భోంచేద్దామని బయటికి వెళ్తున్నామండి. మా అబ్బాయి చెప్పాడు ఏదో జైల్ మండి అంట అండి. ఇదిగోండి జైల్ మండి. నేను ఇంకేదో అనుకున్నానండి, కానీ జైలు లాగా ఉంటుందంట. ఇదిగోండి జైల్ మండి. సరదాగా ఇంకా హోటల్కి వెళ్ళాము. మా తమ్ముళ్ళ కూతుర్లని మరదళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళామండి. జైల్ మండికి వెళ్ళాము. అది చూసేదానికి జైలు లాగా ఉంటుందంట. ఎట్లా ఉందంటే అది. ఎందుకంటే మా మరదళ్ళు తమ్ముళ్ళు అందరం వెళ్ళాము సరదాగా. సరే వాడు చెప్పాడు కదా అన్నట్టు వెళ్ళామండి జైలు మండికి. ఇదిగోండి బుడ్డి పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నాయో చూడండి. ఈ బుడ్డిది చూడండి ఎంత బాగా కూర్చొనిందో దాని మీద. ఇది ఇంకో కూతురు అండి, మా తమ్ముడు కూతురు. ఇది మా పెద్ద తమ్ముడు అండి. ఇదండి జైలు మండి. సరదాగా సరే బాగానే ఉన్నాయి వెరైటీస్. అయితే చీకటిగా ఉందండి. ఇంకేం చేస్తాం, ఉన్నాయి. ఇంకా చీకట్లోనే కూర్చొని భోంచేసుకొని లైట్ వెలుతురులో కొంచెం సరదాగా తినేసి బయటకు వచ్చి తిన్నాము. ఇగోండి అవి ఈ పిల్లలకి జైలు లాగా వేసేవి కూడా ఉంటాయండి. ఇగోండి ఇది నా చిన్న తమ్ముడు కూతురండి స్పందన. ఇట్లాగా జైలుకి వేసే ఖైదీలాగా కూడా సరదాగా పిల్లల కోసం ఇవి పెట్టారండి వాళ్ళు. అవి దానికి వేసి ఇలా సరదాగా పిల్లలతోటి జైలు మండికి వచ్చామండి. వాళ్ళకి జైలు లాగా వేసి అదొక సరదాగా ఉంటుంది అన్నట్టు ఏర్పాటు చేసినట్టున్నారు వాళ్ళు. ఇంకా మా అబ్బాయి నీకు వీడియో తీసుకోవటానికి మొట్టమొదటిసారి నీ వీడియో తీసుకోవటానికి అన్నట్టుగా చెప్పాడండి నా కొడుకు. అందుకని వచ్చాము. పిల్లలకి అందరికీ వేసాము సరదాగా. అలాగా జైలు లాగా వేసి జైల్లో ఉన్నంత ఫీలింగ్ లాగా వాళ్ళు మొయ్యలేకపోతున్నారండి. ఎందుకంటే అవి చాలా బరువు ఉన్నాయి, స్టీల్వి. అవి పతలాగా వేసిందంటే బాగుండేది. వాళ్ళు అవి చాలా బరువుగా నిజంగా జైల్లో వాళ్ళకి వేసినంత బరువు ఉన్నాయి. పిల్లలు మొయ్యలేకపోతున్నారు. ఒక నిమిషం అలాగా తీసి వాళ్ళకి సరదాగా వేసి చూపించామండి. చిన్నదానికి కూడా వేసాము అలాగే. ఇదండి జైలు మండి. ఇలా ఏమి లోపల ఆర్డర్ చెప్పామండి. మండి చెప్పాము, ఒక ఫుల్ మండి, ఒక హాఫ్ మండి చెప్పాము. ఒక క్రిస్పీ చికెన్ చెప్పాము. బాగానే ఉన్నాయి టేస్టు. ఒకసారి ట్రై చేయొచ్చు, ఎవరైనా నెల్లూరులో వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు అండి. ఇది జైలు మండి అండి, అన్నమయ్య సర్కిల్లో. అన్నమయ్య సర్కిల్ కాదు కానీ వరమహాలక్ష్మి షాపింగ్ మాల్ దగ్గర జైలు మండి అండి. బాగుంది. ఇది చిన్న మేనకోడలు అండి, అది భయపడుతుంది, వద్దంటుంది. అలాగే అందరం ఆర్డర్ ఇచ్చేసి కొంచెం సేపు అలా సరదాగా పిల్లలతో ఆడుకొని ఎంజాయ్ చేసామండి. ఎక్కువగా పోమండి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పోతాము. మా ఇంట్లో ఆయన అసలు రాడు, ఇంకేదో పిల్లలతో సరదాగా పోయినట్టు ఉంటుంది అన్నట్టుగా పోయాము. ఈ లోపల ఆర్డర్ పెట్టాము వాళ్ళకి. ఆర్డర్ పెట్టేసి కూర్చున్నాము. ఇదిగో చిన్నది చూడండి ఎలా పడుకొని ఉందో, బుడ్డిది. చీకట్లో లైట్ వేయమంటుంది, వాళ్ళేమో లైట్ వేయట్లేదు. చీకటిగా ఉంది, ఆకలి వేస్తుందని ఏడుస్తుంది. మనం ఆర్డర్ పెడితేనే కదా వస్తుంది అది. మనం వెళ్ళాక కదా ఆర్డర్ చేస్తాం, వాళ్ళు వెయిట్ చేసేస్తారు. అది చాలా బరువు ఉందండి. ఇది చిన్నదాన్ని వేసుకోమంటే వేసుకోలేదు. అదిగో చూడండి ఎలా వేసుకుందో, వద్దంటుంది. ఇదండి మా అబ్బాయి పుట్టినరోజు, సెప్టెంబర్ 21 అండి. అలా సరదాగా వెళ్ళేసి జైలు మండిలో
ఫుడ్ ఆర్డర్ చేసి తినేసి వచ్చామండి. ఇదిగోండి ఫుడ్ వచ్చింది, మండి అండి. అలాగే స్పెషల్ కుర్మా, వింగ్స్ ఇచ్చారు, అలాగే క్రిస్పీ చికెన్ ఇచ్చారు. ఇదండి జైల్ మండి. అందరం తినేసి నిదానంగానే తిన్నాము. తినేసి సరదాగా పిల్లల్ని తీసుకొని చిల్డ్రన్స్ పార్కుకి వెళ్దామని తినేసామండి. ఇదండి జైల్ మండి. సరదాగా ఒకసారి రావచ్చు, తినచ్చు. బాగానే ఉన్నాయి, టేస్టీగానే ఉన్నాయి. మా పెద్ద మరదలండి. ఇదిగోండి జైల్ మండి. ఇదండి జైల్ మండి. బాగుంది కదా. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. బాయ్ అండి.